టెట్ అభ్యర్థులకు టీషర్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు సైన్స్ పద్ధతులు బోధనా శాస్త్రం అనేటువంటి పేపర్ 2లో భాగంగా విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల శాట్ గురించి విశదీకరంగా తెలుసుకుందాం. స్ట్రక్చర్ ఆఫ్ కాంటెంట్ అంటే సిలబస్ యొక్క స్ట్రక్చరు ఈ విధంగా ఉంది. మెథడాలజీ కోసం పేపర్ 2 సైన్స్లో 6 మార్కులు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు కనుక మనం చూసినట్లయితే, కింది రిజిస్టర్లో నమోదు చేసే వస్తువులు కొనడానికి కొటేషన్స్తో పని లేదు. 1 వాడే వస్తువుల స్టాక్ రిజిస్టర్, 2 తాత్కాలిక సామగ్రి స్టాక్ రిజిస్టర్, 3 పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్, 4 పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టర్. దీంట్లో కొటేషన్స్తో పని లేనటువంటి స్టాక్ రిజిస్టర్ ఏదైతే ఉందో అది తాత్కాలిక స్టాక్ రిజిస్టర్, తాత్కాలిక సామగ్రి స్టాక్ రిజిస్టర్కు మనకు కొటేషన్స్తో పని లేదు. కాబట్టి ఆన్సరు 2 తాత్కాలిక సామగ్రి రిజిస్టర్. జీవశాస్త్ర స్పెసిమెన్లను ప్రయోగశాలలో దీర్ఘకాలం తడి స్థితిలో భద్రపరచడానికి ఈ రసాయనాన్ని వాడుతారు. ఇచ్చినటువంటి ఆన్సర్స్ 1 పాదరసం, 2 స్పిరిట్, 3 ఫార్మాలిన్, 4 ఆల్కహాల్. అయితే జీవశాస్త్ర స్పెసిమెన్లను భద్రపరచడానికి మనం ప్రయోగశాలలో ఫార్మాలిన్ వాడతాం. కాబట్టి సమాధానం ఫార్మాలిన్. 3వ ప్రశ్న కనుక మనం గమనించినట్లయితే, గతంలో అడిగినటువంటి ప్రయోగశాల మీద, ప్రయోగశాలలో కింది కారణాల వల్ల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలపై పొడి ఇసుక చల్లుతారు. 1వ ఆన్సరు విద్యుత్ మంటలు, 2వది సులభంగా నిప్పు అంటుకునే ద్రవాలు, 3వది సాధారణంగా మండే వస్తువులు, 4 లోహం నుండి వచ్చే మంటలు. అయితే మనం ప్రయోగశాలలో ఇసుక చల్లేది లోహం నుండి వచ్చే మంటలపై మాత్రమే ఇసుక చల్లుతాం. కాబట్టి సమాధానము 4 ఈ ప్రశ్నకు. ఒకసారి మనం విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను గురించి అవగాహన చేసుకుందాం. విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలకు, నిరూపణలకు నేర్చుకోవడం ద్వారా అభ్యసనం, ప్రత్యక్ష అభ్యసనం అనే భావనలకు ముఖ్య భూమికగా నిలుస్తూ ప్రక్రియా నైపుణ్యాలను, ప్రకల్పనలను రుజువు చేసే వేదికే విజ్ఞాన శాస్త్రం. అంటే మనం ప్రయోగశాలలో కేవలం నిరూపణలు చేస్తూ ఉంటాం. మనం రోజువారీ దైనందిన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి ఏవైతే సైన్స్కు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో వాటన్నింటినీ మనం ప్రయోగశాలలో నిరూపణ చేసి వాటి ద్వారా మనం ప్రయోగ అనుభవాన్ని పొందడం జరుగుతుంది. ప్రయోగశాల ఆవశ్యకత ఎందుకు? అసలు ప్రయోగశాలలో మనం ఏం చేస్తాం, దీని అవసరం ఏమిటి అనేటువంటి ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే, శాస్త్ర సత్యాలను, సూత్రాలను, నియమాలను రుజువు చేసి సాధారణీకరించడానికి ప్రయోగశాల అవసరమవుతుంది. శాస్త్రీయ సత్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని, ఉదాహరణకు వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి, ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మనం ప్రయోగశాలలో పదార్థాలను వేడి చేసి నిరూపణ గురి చేసి ఆ సత్యాన్ని నిరూపించుకుంటాం. అదేవిధంగా శాస్త్రీయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రీయ సూత్రాలను బాయిల్ నియమం లాంటివి, బాయిల్ నియమాలు, చార్లెస్ నియమాలు లాంటివి కూడా మనం ప్రయోగశాలలో నిరూపణ చేస్తూ ఉంటాం. నిత్య జీవితంలో జరిగే అనేక రకాల చర్యలకు పరిష్కారం కనుగొనే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. ప్రయోగశాల వల్ల మన నిత్య జీవితంలో ఎదురయ్యేటువంటి ఏవైతే అనుభవాలు ఉన్నాయో వాటిని చేయడం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి అనుభవం పొందడం ప్రయోగశాల వల్ల సాధ్యమవుతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోగలుగుతారు. మనం ప్రతినిత్యం మనకు ఎదురయ్యేటువంటి ప్రశ్నల్లో ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించుకుంటూ వాటికి సమాధానంగా ప్రయోగశాలలో నిరూపణ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రయోగశాల వల్ల విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి అవలంబించబడుతుంది. ఒక్కసారి కనుక మనం ప్రయోగశాల రకాలను కనుక చూసినట్లయితే, ప్రయోగశాల నమూనాలు చాలా ఉన్నప్పటికీ వాటిలో విరివిగా వాడేటువంటి నమూనాలు 2 వాడుతూ ఉంటాం. 1 ఉపన్యాస ప్రదర్శన సమ్మిళిత ప్రయోగశాల. అంటే ఉపన్యాసము, ప్రదర్శన
రెండూ కలిసి ఉండేటువంటి ప్రయోగశాల ఒక రకం, ఉపన్యాస గది మరియు ప్రయోగశాల గది వేరువేరుగా ఉండేటువంటి ప్రయోగశాలలు ఇంకొక రకంగా ఉంటాయి. నెక్స్ట్ ఒకసారి ప్రయోగశాలలో రిజిస్టర్లు కనుక మనం గమనించినట్లయితే, ప్రయోగశాలలో స్టాక్ రిజిస్టర్, ఇది 4 రకాలుగా ఉంటుంది. స్టాక్ రిజిస్టర్ ఒకటి, పగిలే వస్తువుల రిజిస్టర్. పగిలే వస్తువులు ప్రయోగశాలలో ఏముంటాయి? పిప్పెట్, బ్యూరెట్ లాంటి, బీకర్ల లాంటి గాజు పరికరాలు పగిలే అవకాశం ఉంది. కాబట్టి వీటిని పగిలే స్టాక్ రిజిస్టర్లో నమోదు చేస్తాం. పగలని వస్తువుల రిజిస్టర్, సింపుల్ పెండ్యులం, త్రాసు, తర్వాత స్పెక్ట్రోమీటర్ లాంటివి వస్తువులు పగలని వస్తువుల కింద వస్తూ ఉంటాయి. వీటిని పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్ కింద నమోదు చేసి మనం స్టాక్ రిజిస్టర్లను మెయింటైన్ చేస్తూ ఉంటాం. రోజువారీ వాడే వస్తువుల రిజిస్టర్, మనం ప్రయోగాలు నడిచేటప్పుడు ఆ రోజు ఉపయోగించేటువంటి ప్రయోగ వస్తువులు ఏవైనా ఉంటే ఆ రోజువారీ రిజిస్టర్లో ఈ ప్రయోగ వస్తువుల్ని వ్రాస్తూ ఉంటాం. తాత్కాలిక సామగ్రి స్టాక్ రిజిస్టర్, తాత్కాలికంగా మనం ఆ ప్రయోగానికి అనువుగా మనం తాత్కాలికంగా ఉపయోగించేటువంటి ప్రయోగశాల పరికరాలను తాత్కాలిక స్టాక్ రిజిస్టర్లో నమోదు చేస్తాం. ఇది గతంలో ఈ టాపిక్ పైన ప్రశ్న రావడం జరిగింది. ఈ రిజిస్టర్కు కొటేషన్స్తో పని లేదు. కొనుగోలు రిజిస్టర్, మనకు ప్రయోగశాలకు అవసరమైనటువంటి కొనుగోలు సామగ్రిని చేసుకోవడానికి, ఇండెంట్ చేసుకోవడానికి కొనుగోలు రిజిస్టర్లో ఈ ప్రయోగ వస్తువుల్ని నమోదు చేస్తూ ఉంటాం. వస్తు అవసరాలను సూచించే రిజిస్టర్, మనకు ప్రయోగశాలకు అవసరమయ్యే వస్తువులు ఏముంటాయి, ఇప్పుడు ఉండబడేటువంటి వస్తువుల యొక్క నిల్వలకు అనుగుణంగా కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం కోసం ఈ రిజిస్టర్ని మెయింటైన్ చేస్తాం. విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగశాలలో అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమున్నాయి అవి ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఆమ్లాల వల్ల కాలిన గాయాలు కనుక అయినట్లయితే సోడియం బైకార్బోనేట్ ద్రావణం, అమ్మోనియా ద్రావణంతో గాయాన్ని కడిగి బ్యాండేజ్ వేసి ఉంచాలి. ఒకసారి ఆమ్లాల వల్ల మనం సోడియం బైకార్బోనేట్, అమ్మోనియా ద్రావణంతో ఒక ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆమ్లాల వల్ల కలిగితే క్షారాల వల్ల కలిగిన గాయాలు, ఒకవేళ కాలిన గాయాన్ని శుభ్రమైన నీటితో కడిగి ఎస్టిక్ ఆమ్ల ద్రావణం, సిట్రిక్ ద్రావణంతో కడిగి గ్లీజరిన్ పూత పూయాలి. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆమ్లాల వల్ల గాయాలైతే క్షారాలు, క్షారాల వల్ల గాయాలైతే ఆమ్ల ద్రావణాలతో మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. భాస్వరం వల్ల కలిగిన గాయాలు, కాలిన గాయాన్ని శుభ్రమైన నీటితో కడిగి సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని దూదిలో ముంచి ఆ గాయం అయిన చోట కట్టాలి. ఈ ప్రశ్న గతంలో కూడా వచ్చింది. భాస్వరం వల్ల ప్రమాదం జరిగితే ఎలాంటి పదార్థం వాడాలి అంటే సిల్వర్ నైట్రేట్ అనేటువంటిది వాడాల్సి ఉంటుంది. సోడియం పొటాషియం వల్ల గాయాలైతే కాలిన భాగాన్ని కిరసనాయిల్లో ముంచిన దూదితో శుభ్రపరిచి గ్లీజరిన్ పూత పూయాలి. స్టవ్, మరిగే నీరు వల్ల కాలిన గాయాలు, ఒకవేళ మరిగే నీరు కనుక శరీరంపై పడ్డప్పుడు, స్టవ్ ద్వారా మంటలు అంటుకున్నప్పుడు గాయాలను చల్లని శుభ్రమైన నీటితో కడిగి సాధారణ ఉప్పు మరియు గ్లీజరిన్ కలిపి ఆ గాయంపై కట్టు వేయాలి. తెగిన గాయాలు, తెగిన భాగాన్ని డెట్టాల్ ద్రావణంతో శుభ్రపరిచి అయోడిన్లో ముంచినటువంటి దూదితో ఆ గాయాన్ని కట్టాలి. ఒకవేళ అకస్మాత్తుగా ఏమైనా విషపూరిత ద్రావణాలు మింగినప్పుడు వ్యక్తికి కావలసినంత నీటిని తాగించి తర్వాత మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, లైమ్ వాటర్ తాగించాలి. తక్కువ మోతాదులో కలిగిన విష ద్రావణాలను మింగినప్పుడు ఉప్పు ద్రావణం త్రాగించి వాంతి చేసుకునేలా చేయాలి. అంటే ఆ త్రాగినటువంటి విషపూరిత ద్రావణాలు బయటకు వచ్చే విధంగా చేయాలి. విషపూరిత వాయువులు పీల్చినప్పుడు ఆ వ్యక్తికి అమ్మోనియాని పీల్చమని చెప్పాలి. ఎలక్ట్రిక్ షాక్కు గురైనప్పుడు షాక్ గురైనటువంటి వ్యక్తిని విద్యుత్ సరఫరాకు దూరంగా ఉంచేటట్లు
చర్యలు తీసుకోవాలి. తర్వాత గాలి ఎక్కువగా వచ్చేటువంటి ప్రదేశంలో ఆ వ్యక్తిని ఉంచి మనం అతనికి ఎక్కువ విశ్రాంతిని ఇవ్వాలి. దుస్తులపై ఆమ్లాలు పడినప్పుడు అమ్మోనైట్ హైడ్రాక్సైడ్ ద్రావణంతో శుభ్రపరచాలి. దుస్తులపై క్షారాలు పడినప్పుడు ఎస్టిక్ ఆమ్లం ద్రావణంతో శుభ్రపరచాలి. శరీర భాగాలకు మంటలు అంటుకున్నప్పుడు బ్లాంకెట్ సాయంతో ఆ వ్యక్తిని కంపి మంటలు ఆర్పివేయాలి. చెక్క వస్తువులకు గనక ప్రయోగశాలలో ఏమైనా ప్రమాదం సంభవించినట్లయితే ఇప్పుడు నీటి సాయంతో ఆ యొక్క చెక్క వస్తువులపై ఉండేటువంటి మంటలను ఆర్పివేయాలి. కాగితం లాంటి వస్తువులు కనుక మంటలు అంటుకున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువుతోటి ఆ కాగితపు వస్తువుల మంటల్ని ఆర్పివేయాలి. ఒక్కసారి కనుక మన ప్రయోగశాలపై గత ప్రశ్నాపత్రాల్లో వచ్చినటువంటి ప్రశ్నలు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రయోగశాల సూచనా పత్రం నందు ఉండనవసరం లేని సమాచారము: 1. ఎవరు ప్రయోగం చేయవలను, 2. ప్రయోగ పరికరాల ప్రయోజనము, 3. ప్రయోగం చేయు పద్ధతి, 4. అనుసరించాల్సినటువంటి జాగ్రత్తలు. అయితే ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే పరికరాల ప్రయోజనం గురించి తెలియజేస్తాం, ప్రయోగ పద్ధతి గురించి తెలియజేస్తాం, అనుసరించాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తాం. కానీ ఎవరు ప్రయోగం చేయాలి అనే విషయం మాత్రం మనం తెలియజేయం. కాబట్టి ఆన్సర్ ఎవరు ప్రయోగం చేయవలను అనేటువంటిది ఈ ప్రశ్నకు ఆన్సర్. ఒక ప్రయోగశాలలో జరిగిన ప్రమాదమునకు ప్రథమ చికిత్సగా ఉపాధ్యాయుడు కాలిన గాయాన్ని శుభ్రమైన నీటితో కడిగి సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని దూదిలో ముంచి గాయమైన చోట ఉంచి కట్టుబెట్టాడు. ఇది ఏ రకమైన ప్రమాదం? మనం ఇంతకుముందు సిల్వర్ నైట్రేట్ ద్రావణం దేనికి అంటే ఏ వస్తువుల వల్ల కలిగిన ప్రమాదానికి ఉపయోగిస్తాం అని గతంలో చదువుకున్నాం. 1 ఆన్సర్ ఆమ్లాల వల్ల జరిగిన ప్రమాదం, క్షారాల వల్ల జరిగిన ప్రమాదం, భాస్వరం వల్ల జరిగిన ప్రమాదం, సోడియం పొటాషియం వల్ల జరిగిన ప్రమాదం. దీనికి ఆన్సర్ సిల్వర్ నైట్రేట్ ద్రావణాన్ని మనం భాస్వరం వల్ల కలిగిన గాయాలకు మాత్రం పైపుతగా ఉపయోగిస్తాం. ఇంకొక విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో విజ్ఞాన శాస్త్ర పేటికలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి పేటికలు ఎన్సీఆర్టీ ఢిల్లీ వారు, ఎస్సీఆర్టీ హైదరాబాద్ వారు, నీట్ వరంగల్ వారు లాంటి సంస్థలు, డిపెప్, అపెప్, సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ లాంటి ప్రాజెక్టులు విజ్ఞాన శాస్త్ర పేటికలను తయారు చేశాయి. అసలు వీటి యొక్క ఉద్దేశం, విజ్ఞాన శాస్త్ర పేటికలు అంటే ప్రయోగశాలలు అందుబాటులో లేనటువంటి పాఠశాలలో ఈ విజ్ఞాన శాస్త్ర పేటికలను వాడుకొని ప్రయోగశాలకు అనుబంధంగా ప్రత్యామ్నాయంగా వీటిని వాడుకోవచ్చు. అంటే విద్యార్థుల్లో ప్రక్రియ నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ విజ్ఞాన శాస్త్ర పేటికలు అవసరమవుతాయి. ప్రయోగశాలకు ప్రత్యామ్నాయంగా వీటిని వాడతాం. విజ్ఞాన శాస్త్ర పేటిక యొక్క లాభాలు: దీనిలో ఉపయోగించే వస్తువులు సులభంగా లభిస్తాయి మరియు తక్కువ ఖర్చుతో సేకరించవచ్చు. విజ్ఞాన శాస్త్ర పేటికలో లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే మన ఇండ్లలో లభించేటువంటి సూది నుంచి మొదలు పెడితే దారాలు, మూతలు, సీసప్ గోళీలు లాంటి వస్తువులు కూడా ఈ విజ్ఞాన శాస్త్ర పేటికలో బోధనాభ్యాసన సామాగ్రిగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ పేటికలను సులభంగా ఒక చోటు నుండి మరొక చోటుకి తీసుకువెళ్ళచ్చు. అంటే ఈ పెట్టెను ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు తరలించే వీలు ఉంటుంది, లేదా ఒక గదిలో నుండి మరో గదిలోకి తీసుకెళ్ళి కూడా ఈ యొక్క శాస్త్ర ప్రయోగాలు నిర్వహించుకునేటువంటి అవకాశం ఈ పేటికల ద్వారా ఉంది. విద్యార్థులు స్వయంగా కృత్యాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటాయి. కృత్యాలు ప్రయోగశాల పేటికలను ఉపయోగించి చేసుకోవడానికి అనువుగా ఈ పేటికలు ఉంటాయి. ప్రయోగశాలకు ప్రత్యామ్నాయంగా ఈ పేటికలను ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి గతంలో ఈ సైన్స్ కిట్ మీద వచ్చినటువంటి ప్రశ్నను పరిశీలిస్తే విజ్ఞాన శాస్త్ర పేటికలకు సంబంధించి క్రింది వారిలో సరికానిది: 1. ఈ పేటికలు చిన్న ప్రయోగశాలలుగా పనిచేస్తాయి. ప్రయోగశాల లేని పాఠశాలలో ఈ పేటికలు ఉపయుక్తంగా ఉంటాయి. ఎక్కడికైనా సులభంగా తీసుకొని వెళ్ళడానికి అనువుగా ఈ పేటికలు రూపొందించబడ్డాయి. ఈ పేటికలు ఉపాధ్యాయుల కోసం రూపొందించబడ్డాయి. ఒక్కసారి మనం పై సమాధానాలను గమనించినట్లయితే పై 3 సమాధానాలు విజ్ఞాన శాస్త్ర పేటికకు సంబంధించినవి.
కానీ విజ్ఞాన శాస్త్ర పీఠిక ఉపాధ్యాయుల కోసం కాదు, విజ్ఞాన శాస్త్ర పీఠిక విద్యార్థుల కోసం. కాబట్టి సమాధానం ఉపాధ్యాయుల కోసం రూపొందించబడ్డాయి అనేది ఈ యొక్క ప్రశ్నకు సమాధానం. ఒకసారి మనం స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ని కనుక మనం గమనించినట్లయితే దీన్ని విద్యా విషయక నికష అని అంటాం. విద్యా విషయక నికష అన్నీ మనం ప్రస్తుతం సీసీ రికార్డుగా నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం మనకు ఉండబడేటువంటి డైట్లలో కానీ బీడీ కాలేజీలలో కానీ ఇది సీసీ రికార్డుగా నమోదు చేస్తున్నాం. దీంట్లో 4 చాప్టర్స్ ఉంటాయి. ఒకటి నిరంతర సమగ్ర మూల్యాంకనం మొదటి చాప్టర్, రెండవ చాప్టర్ నిర్మాణాత్మక మూల్యాంకనం, ప్రణాళిక, నిర్వహణ, ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, మూడవ చాప్టర్ సంగ్రహణాత్మక మూల్యాంకనం, ప్రణాళిక, నిర్వహణ, ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, నాలుగో చాప్టర్ సాంఖ్యక శాస్త్ర విశ్లేషణ, స్టాటిస్టికల్ ఎనాలిసిస్. నిరంతర సమగ్ర మూల్యాంకనం చాప్టర్ 1 కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే మూల్యాంకనం, భావన, అర్థము మరియు రకాల గురించి చూద్దాం. అసలు మూల్యాంకనం అంటే ఫస్ట్ నికష అంటే ఏంటంటే ఏదైనా ఒక లక్ష్యాలను ఉపయోగించుకొని ఉపాధ్యాయుడు ఒక టాపిక్కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం తయారు చేస్తే దాన్ని నికష అంటాం. పరీక్ష అంటే నికషల యొక్క అంటే 2 లేదా 3 నికషల యొక్క సమాహారాన్ని మనం పరీక్ష అంటాం. నికష అనేది ఉదాహరణకు 8 సెట్ అనేది నికషగా భావిస్తాం. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కావచ్చు, బిఎడ్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అనేటువంటి కూడా గ్రూప్ ఆఫ్ టెస్ట్స్ కిందికి వస్తూ ఉంటాయి. కాబట్టి దీంట్లో 6, 4, 5 ప్రశ్నపత్రాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఎగ్జామినేషన్ అంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అంటూ ఉంటాం. నెక్స్ట్ మెజర్మెంట్, మాపనం అంటే ఒక పరీక్షకు లేదా నికషకు సంఖ్యాత్మకమైన విలువనివ్వడాన్నే మాపనం అంటాం. మాపనాన్ని వ్యాఖ్యానించడాన్నే మనం మూల్యాంకనం అంటాం. నిరంతర సమగ్ర మూల్యాంకనం మనం గత పాఠ్యాంశాల్లో నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి మనం కూలంకుషంగా తెలుసుకోవడం జరిగింది. దాంట్లో నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. విద్యా ప్రమాణాలు అనేటువంటి వాటిపైన అంటే మన పాఠశాలలో మన బోధనకు ఉపయోగించేటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి కూడా మనం గత పాఠ్యాంశాల్లో తెలుసుకోవడం జరిగింది. ఉత్తమ నికష యొక్క లక్షణాలు. ఉత్తమ నికషకు ఉండాల్సినటువంటి లక్షణాలు: 1 సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత, ఆచరణాత్మకత, సమగ్రత, ఉపయోగకరం. సప్రమాణత అంటే ఒక పరీక్ష కానీ ఒక నికష కానీ ఏ లక్ష్యాలను ఉద్దేశించి అయితే తయారు చేయబడినదో ఆ లక్ష్యాలను కనుక పరీక్షించినట్లయితే ఆ నికషకు సప్రమాణత కలిగి ఉంది, వ్యాలిడిటీ కలిగి ఉంది అని మనం చెప్పవచ్చు. విశ్వసనీయత, ఒక పరీక్షాపత్రాన్ని ఒక పరీక్షకుడు అంటే ఒక గణకుడు ఎన్నిసార్లు గణించినా ఒకే మార్కు రావాలి, లేదా వేరు పరీక్షకులు వేరు గణకులు అదే ప్రశ్నాపత్రాన్ని కనుక వాల్యుయేషన్ చేసినట్లయితే ఒకే రకమైనటువంటి మార్కులు దాదాపుగా వచ్చినట్లయితే ఆ ప్రశ్నాపత్రానికి విశ్వసనీయత, రిలయబిలిటీ ఉంది అని మనం చెప్పవచ్చు. లక్ష్యాత్మకత అంటే ఇక లక్ష్యాలకు సంబంధించింది కాదు, దీన్ని ఇంగ్లీష్ వెర్షన్లో మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆబ్జెక్టివిటీ అంటే వ్యక్తినిష్టత కలిగి ఉండరాదు. అంటే ఆ పత్రాన్ని దిద్దేటువంటి ప్రశ్నకుడు లేదా ఎగ్జామినర్ ఏమైనా తన యొక్క భావాలను చొప్పించే విధంగా ప్రశ్నాపత్రం ఉండకూడదు. వ్యక్తినిష్టతకు తావు లేకుండా ఉండడాన్నే మనం లక్ష్యాత్మకత, ఆబ్జెక్టివిటీ అంటూ ఉంటాం. ఆచరణాత్మకత, ప్రాక్టికబిలిటీ. అయితే ఒక ప్రశ్నాపత్రము ఏ లక్ష్యాలను ఉద్దేశించి ఉంచింది, ఏ విద్యా ప్రమాణాలు ఉన్నాయి, ఏ కాఠిన్య స్థాయి ఉంది అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని అంశాలకు సరిపోయే విధంగా ఉంటే ఆ ప్రశ్నాపత్రం ఆచరణాత్మకత ఉంది అని మనం చెప్పవచ్చు. అంటే వివిధ రకాల భారత్వాల్ని మనం ఇక్కడ నమోదు చేసే అవకాశం ఉంది. సమగ్రత, కాంప్రహెన్సివ్నెస్. అయితే టోటల్గా కాలము, సమయము, నిడివి ఆ పరీక్షకు ఏదైతే కేటాయించబడ్డాయో ఆ నిడివి కాలంలోనే ఆ పరీక్షాపత్రం పూర్తి కావడం, అంటే ప్రశ్నాపత్రాన్ని ఏ సందర్భంలోనైనా వినియోగించడానికి అవకాశం ఉండడాన్నే
మనం ఆ ప్రశ్నాపత్రానికి ఉండబడేటువంటి లక్షణంగా, సమగ్రతా లక్షణంగా మనం చెప్పవచ్చు. ఇంకొకటి ఉపయోగకరం, లాస్ట్ వన్ యూటిలిటీ. అంటే ఈ ప్రశ్నాపత్రము విద్యార్థి భావి జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అతనిలో ఏ విధమైనటువంటి ప్రవర్తన మార్పులను తీసుకొచ్చే విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా ఈ యొక్క నికషకు ఉండాల్సినటువంటి మరో ముఖ్యమైన లక్షణం. ఇవి ఉత్తమ నికష యొక్క లక్షణాలు. గతంలో ఈ యొక్క టాపిక్ పైన అడిగినటువంటి టెట్ ప్రశ్నను కనుక మనం గమనించినట్లయితే ఒక పరీక్ష యొక్క ఖచ్చితత్వాన్ని మరియు సామర్థ్యాన్ని బహిర్గతపరిచే లక్షణము 1 విశ్వసనీయత, సమగ్రత, సప్రమాణత, వ్యాఖ్యానుకూలత అనేటువంటి ఆల్టర్నేటివ్స్లో సప్రమాణత అనేటువంటిది అంటే ఒక పరీక్ష యొక్క ఖచ్చితత్వాన్ని తెలుసుకోవటం, లక్ష్యాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మనం సప్రమాణత అనేటువంటి లక్షణంగా మనం భావిస్తూ ఉంటాం. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు మరియు ప్రామాణిక నిర్మిత పరీక్షలు. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు 3 రకాలు. 1 మౌఖిక పరీక్షలు, 2 రాత పరీక్షలు, 3 ప్రయోగ పరీక్షలు. మౌఖిక పరీక్షలను కనుక మనం గమనించినట్లయితే విద్యార్థి యొక్క భాషా సామర్థ్యాన్ని, తర్వాత అవగాహన స్థాయిని పరీక్షించడానికి మనకు మౌఖిక పరీక్షలు ఉపయోగపడతాయి. రాత పరీక్షలు విద్యార్థుల యొక్క వ్రాత నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఉపయోగపడతాయి. వ్రాత పరీక్షల్లో రకాలు ఈ క్రింది రకాలు ఉన్నాయి. 1 వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు. వ్యాస ప్రశ్నలు వ్యాస రూపంలో 15 నుంచి 20 వాక్యాలు ఉండేటువంటి జవాబు ఉంటుంది. 5 నుంచి 10 మార్కులు ఉండే అవకాశం ఉంది. లఘు సమాధాన ప్రశ్నలు 2 నుంచి 8 వాక్యాల్లో ఉండేటువంటి దీన్ని 2 మార్కుల నుంచి 4 మార్కులు ఉండే అవకాశం ఉంది. అతి లఘు సమాధాన ప్రశ్నలు 1 వాక్యము లేదా 1 పదం నుంచి సమాధానం వచ్చేటువంటి ప్రశ్నలు ఇవి. ఈ 1 మార్కు ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ లక్ష్యాత్మక ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, జతపరచడం, మ్యాచ్ ద ఫాలోయింగ్స్, పూరక ప్రశ్నలు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ట్రూ అండ్ ఫాల్స్, మాస్టర్ మ్యాచింగ్స్, వర్గీకరణ ప్రశ్నలు, క్లాసిఫికేషన్ వర్గీకరణ చేయడం, సాదృశ్య ప్రశ్నలు, వరుస క్రమానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. ఇవి రాత పరీక్షల్లోని రకాలు. గతంలో ఈ యొక్క టాపిక్ పైన అడిగినటువంటి ప్రశ్నలు కనుక మనం గమనించినట్లయితే ఈ రకమైన ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం తయారు చేయట సులభం. 1 వ్యాసరూప ప్రశ్నలు, 2 వర్గీకరణ ప్రశ్నలు, 3 లఘు సమాధాన ప్రశ్నలు, 4 బహుళైచ్ఛిక ప్రశ్నలు. అయితే ప్రశ్నాపత్రంలో వ్యాసరూప ప్రశ్నలను తయారు చేయటం చాలా సులభం. ఎందుకంటే ఇవి తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రశ్నాపత్రంలో కూడా ఇవి తక్కువ ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వ్యాసరూప ప్రశ్నలు ఈ ప్రశ్నకు జవాబు. విద్యార్థుల యొక్క నిష్పాదన అంటే పర్ఫార్మెన్స్ని మనం మార్కుల రూపంలో కాకుండా విద్యార్థుల యొక్క పోటీతత్వాన్ని పెంచడం మరియు వారిలో సుహృద్భావ సహకార బోధన అంటే నిరుత్సాహం గురి కాకుండా ఉండడం కోసం మార్కులు ర్యాంకుల్లో జాబితా కాకుండా గ్రేడింగ్ విధానం తీసుకురావడం జరిగింది. సిసి ప్రకారం ప్రస్తుతం గ్రేడింగ్లు ఈ విధంగా ఉన్నాయి. 91 నుంచి 100 వస్తే A1, 81 నుంచి 90 వస్తే A2, 71 నుంచి 81 మార్కులు వస్తే B1, 61 నుంచి 70 వస్తే B2, 51 నుంచి 61 వస్తే C1, 41 నుంచి 50 వస్తే C2, 35 నుంచి 40 వస్తే D, 0 నుంచి 34 వస్తే ఈ గ్రేడ్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే చాప్టర్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం, ప్రణాళిక, నిర్వహణ. మనం గతంలో ఈ టాపిక్ పైన మనం ఈ అంశం పైన కులంకుశంగా చూడటం జరిగింది. ఒక్కసారి ఈ యొక్క చూస్తే విద్యార్థులు ప్రతిస్పందన భాగస్వామ్యానికి 10 మార్కులు, రాత పరీక్షకు 10 మార్కులు, ప్రాజెక్టు పనికి 10 మార్కులు, స్లిప్ టెస్ట్కు 10 మార్కులు, టోటల్ 50 మార్కులు. మనం శాట్లో ఎనాలిసిస్ చేసేటప్పుడు నిర్మాణాత్మక మూల్యాంకనానికి 50 మార్కులు, అదేవిధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనానికి 50 మార్కులు తీసుకోవడం జరుగుతుంది.
అయితే ఒక్కసారి కనుక మనం సంగ్రహణాత్మక మూల్యాంకనం ప్రణాళిక నిర్వహణ చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ తయారు చేయటం అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా తయారు చేస్తామంటే వెయిటేజ్ టేబుల్స్ తయారు చేసుకుంటాం, భారత్వ పట్టికలు, ప్రశ్నలకు భారత్వం ఇస్తాం, తర్వాత విషయ భారత్వం ఉంటుంది, తర్వాత కాఠిన్య స్థాయి భారత్వం ఉంటుంది, అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించినటువంటి భారత్వం ఉంటుంది. వీటి ఆధారంగా మనం బ్లూ ప్రింట్ తయారు చేసుకొని క్వశ్చన్ వైజ్ ఎనాలిసిస్ టేబుల్ తయారు చేసుకుంటాం. అంటే ఏ ప్రశ్నకు ఏ సమాధానం ఉంది అనేటువంటిది మనం తయారు చేసుకుంటా ఉంటాం. దీనికి అనుగుణంగానే మనం స్కోరింగ్ కీ తయారు చేసుకుంటాం. తర్వాత క్వశ్చన్ పేపర్ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మనం క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుంటాం. తర్వాత పరీక్ష నిర్వహించిన తర్వాత విద్యార్థులకు వచ్చినటువంటి మార్కుల లిస్టుని మనం ప్రిపేర్ చేసుకుంటాం. విద్యార్థుల యొక్క ఏ ప్రశ్నకు తక్కువ సమాధానం రాశారు, ఏ అకాడమిక్ స్టాండర్డ్లో విద్యార్థులు చాలా వీక్గా ఉన్నారు, తర్వాత ఏ కాఠిన్య స్థాయిని విద్యార్థులు చేయలేకపోతున్నారు అనే అంశాలను క్వశ్చన్ వైజ్ ఎనాలిసిస్ బేస్డ్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాల వారీగా మనం క్వశ్చన్ వైజ్ ఎనాలిసిస్ చేస్తాం. తర్వాత కాంటెంట్ బేస్డ్గా చేస్తాం. తర్వాత క్వశ్చన్ ఫామ్లో చేస్తూ ఉంటాం. ఒక్కసారి మనం లాస్ట్ చాప్టర్ కనుక గమనించినట్లయితే సాంఖ్యక శాస్త్ర విశ్లేషణ మనం ఈ విధంగా అంటే మీన్ మీడియన్ మోడ్ చూస్తాం, తర్వాత ర్యాంక్ రిలేషన్ చూస్తాం, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూస్తూ ఉంటాం, నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్, తర్వాత మనకు వచ్చినటువంటి గ్రాఫులు అవి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కానీ లేకపోతే అవన్నీ కూడా నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్లో వేసి వాటికి నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ అనేటువంటిది ఒక ఆదర్శ వక్రము, గాసియన్ వక్రం అంటాం. ఈ ఆదర్శ వక్రానికి మనకు వచ్చినటువంటి విద్యార్థుల యొక్క నిష్పాదన ఏ విధంగా ఉంది, ఏమన్నా వైషమ్యం ఉందా, తర్వాత ఏమన్నా సాధారణ పరిస్థితుల్లో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ యొక్క నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ ద్వారా మనం ఎనాలిసిస్ టేబుల్ డీవియేషన్ చూస్తూ ఉంటాం. తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తాం, అంటే సంచిత సోపాన చిత్రాలు, తర్వాత ఓగైవ్ పాలిగాన్ లాంటివి, ఫ్రీక్వెన్సీ పాలిగాన్ లాంటివి, ఇవి యొక్క రేఖాచిత్రాల ఆధారంగా విద్యార్థుల యొక్క నిష్పాదన శ్రేణీకరణను మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాం. విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల, దాన్ని తీసుకునే జాగ్రత్తలు, విద్యా నికష గురించి మనం కూలంకుషంగా ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.